సాధారణంగా ఐర్లాండ్తో సిరీస్ అంటే ఒక మామూలు ద్వైపాక్షిక సిరీస్లా అనిపిస్తుంది. కానీ మహిళల వరల్డ్ కప్, ఫుట్బాల్ వరల్డ్ కప్ జరుగుతున్న ఈ తరుణంలో అందరి దృష్టి ఈ టీ20 సిరీస్ పైనే పడింది. దీనికి ప్రధానమైన కారణం టీమిండియాలో జరుగుతున్న భారీ మార్పులు. మరియు ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 3 యువ ఆటగాళ్లు అరగ్రటం చేయబోతున్నారు. కెప్టెన్ మారిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్లు ఈ సిరీస్లో లేరు. ఈ నేపథ్యంలో కుర్రోళ్లతో బరిలోకి దిగుతున్న టీమిండియా వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, తుది జట్టు ఎలా ఉండబోతుంది, ఈ వీడియోలో పూర్తిగా మాట్లాడుకుందాం. డెబ్యూ చేయబోతున్న ఆ 3 ఆటగాళ్ళు ఎవరు? ఈ సిరీస్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూడడానికి ప్రధానమైన కారణం ఈ 3 కుర్రోళ్లే. వైభవ్ సూర్యవంశీ, ప్రస్తుతం మన దేశంలోనే కాదు క్రికెట్ ప్రపంచం మొత్తంలో హాట్ టాపిక్ వైభవ్ సూర్యవంశీ. సాక్షాత్గా గ్రేగ్ చాపెల్ లాంటి దిగ్గజం ఇతని ఆట తీరును మెచ్చుకున్నాడు. ఐపీఎల్ క్వాలిఫైయర్స్లో 2 మ్యాచ్ల్లోనూ 90+ స్కోర్లు. శ్రీలంకతో జరిగిన ట్రైనేషన్ సిరీస్ ఫైనల్లో కూడా 90+ స్కోర్ చేసి అదరగొట్టాడు. అతనిలో ఉన్న మరో గొప్ప లక్షణం వ్యక్తిగత రికార్డుల కోసం కాకుండా జట్టు కోసం ఆడటం. ఒత్తిడిలో అద్భుతంగా ఆడే మ్యాచ్ విన్నర్ అతను. రెండవ ప్లేయర్ సూర్యాంశ షెట్గే. నితీష్ కుమార్ రెడ్డి గాయపడటంతో సెలెక్టర్లు సూర్యాంశపై నమ్మకం ఉంచారు. ఒకవైపు నితీష్ కుమార్ రెడ్డి తరచూ గాయాల బారిన పడటం ఆందోళన కలిగిస్తున్న సూర్యాంశకి ఇది సువర్ణ అవకాశం. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల శివం దూబే, వెంకటేష్ అయ్యర్ లాంటి వాళ్లకు బౌలింగ్ చేసే అవకాశం రావడం లేదు. ఆ రూల్ లేకపోతే ఎంతమంది ఆల్రౌండర్లు వెలుగులోకి వచ్చేవారో. సూర్యాంశ ఇప్పుడు ఆ లోటుని భర్తీ చేస్తూ బ్యాట్ మరియు బంతితో రెండింటితోనూ రాణించగలడు. మూడో ప్లేయర్ ప్రిన్స్ యాదవ్. ఐపీఎల్లో తన నిలకడైన బౌలింగ్తో ఆకట్టుకున్న ఈ యువ పేసర్కి ఇది మంచి బ్రేక్ త్రూ. ఇప్పుడు ప్లేయింగ్ 11లో ఎవరికి చోటు దక్కుతుందో ఇప్పుడు మాట్లాడుకుందాం. వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సరే, కానీ అతను తుది జట్టులో ఎవరి స్థానంలో ఆడతాడు? ఓపెనింగ్ స్థానానికి ప్రస్తుతం టీమిండియాలో దాదాపు 12 మందికి పైగా పోటీ పడుతున్నారు. అభిషేక్ శర్మ ఐపీఎల్లో ఏకంగా 204 స్ట్రైక్ రేట్తో 563 పరుగులు చేశాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కేవలం 21 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. ఇతన్ని పక్కన పెట్టడం అసాధ్యం. రెండో ప్లేయర్ ఇషాన్ కిషన్. వరల్డ్ కప్లో 300 పైగా పరుగులు, పాకిస్తాన్పై ప్రెషర్లో ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్. అలాగే ఐపీఎల్లో 602 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ని కాదని వేరే వాళ్ల వైపు చూడలేం. మూడో ప్లేయర్ సంజు శాంసన్. రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అతను. వరల్డ్ కప్లో టీమిండియా పుంజుకోవడానికి అతనే కారణం. కాబట్టి వరల్డ్ కప్లో అదరగొట్టిన ఈ 3తోనే టీమిండియా టాప్ ఆర్డర్ను బరిలోకి దించే అవకాశం ఉంది. సూర్యవంశీకి వెంటనే అవకాశం ఇవ్వకుండా ముందుగా జట్టు వాతావరణానికి అలవాటు పడేలా చేయొచ్చు. సడన్గా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం శ్రేయస్ అయ్యర్కు పెద్ద పరీక్ష. కానీ మిడిల్ ఆర్డర్లో ఇన్నింగ్స్ చక్కదిద్దగల సత్తా అతనికి ఉంది. తిలక్ వర్మ ఒత్తిడిలో ప్రశాంతంగా ఆడటం అతని బలం. ఆ తర్వాత స్థానాల్లో సూర్యాంశ షెట్గే, శివం దుబే మరియు అక్షర్ పటేల్ జట్టుకు భారీ హిట్టింగ్తో పాటు బౌలింగ్ బ్యాలెన్స్ ఇస్తారు. బౌలింగ్ విభాగం. బుమ్రా లేని లోటుని హర్షదీప్ సింగ్ ఇప్పుడు లీడ్ బౌలర్గా బాధ్యతలు తీసుకోవాలి. అలాగే అందరి దృష్టి ప్రసిద్ధి కృష్ణపైనే ఉంది. గతంలో షార్ట్ పిచ్ బంతులు ఎక్కువగా వేసే ప్రసిద్ధి కృష్ణ ఆఫ్ఘనిస్తాన్పై ఫుల్లర్ లెంత్లో బంతులు వేసి స్వింగ్ రాబడుతూ స్లిప్లో క్యాచ్లు వచ్చేలా చేశాడు. అతని ఎత్తుకి ఇది చాలా ప్లస్ పాయింట్. వీరికి తోడు స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి లేదా వాషింగ్టన్ సుందర్ ఆడే అవకాశం ఉంది. టీమిండియా ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్, సూర్యాంశ షెట్గే ఆర్ శివం దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధి కృష్ణ, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. ప్రశ్న: హార్దిక్ పాండ్యా మరియు నితీష్ కుమార్ రెడ్డి లేని లోటును సూర్యాంశ షెట్గే తన ఆల్రౌండ్ ప్రదర్శనతో భర్తీ చేయగలడా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. ఈ మ్యాచ్ అనాలిసిస్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.